హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆప్షనెట్స్. సో, నిన్నటి అనాలిసిస్ మనం వీడియో అప్లోడ్ చేయలేకపోయాం. సో, ఈరోజు చూద్దాం నిన్న అసలు ఏం జరిగిందో. సో, నిఫ్టీ 50లో మార్కెట్ ఫుల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. 25,500 నుంచి డైరెక్ట్ 25,440 బిలో ఓపెన్ అయింది మార్కెట్. సో, నియర్లీ ఒక 70 పాయింట్స్ గ్యాప్ డౌన్. సో, గ్యాప్ డౌన్ వల్ల ఏమైంది, మళ్ళీ ఫియర్ స్టార్ట్ అయింది. పానిక్ స్టార్ట్ అవ్వడం వల్ల ఒక్కటేసారి 25,400 బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ అది 25,300 వరకు ఈ 2 సింగిల్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్లోనే 25,300 సపోర్ట్ తీసుకుంది. సో, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫియర్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కానీ రీటైలర్స్ కాకుండా బిగ్ ప్లేయర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ రివర్సల్ తీసుకొనికే ఎక్కువ ట్రై చేస్తారు. ఎందుకంటే ఇందులో ట్రాప్ అయ్యేదే మనం. సో, రీటైలర్స్ ట్రాప్ అయిపోతారు ఈజీగా ఫియర్ ఉన్నప్పుడు. సో, ఈ ఫియర్లో ఎక్కువ మంది లాస్ బుక్ చేసుకునే ఛాన్సే ఉంటుంది. సో, ఈ 2 రెడ్ క్యాండిల్స్లోనే ఫియర్ ఉంది. సో, ఆఫ్టర్ దిస్ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని నియర్లీ 25,300 వరకు వచ్చింది. కానీ 320 వరకు లో ఫామ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పికప్ ఇచ్చింది. సో, అక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ 25,400 వరకు స్ట్రాంగ్గా వోల్టాలిటీతోనే మార్కెట్ రివర్స్ అయింది. వితిన్ ఒక 5 మినిట్స్లోనే ఒక 10 PM వరకు మార్కెట్ వోల్టాలిటీతోనే ఉంది. 10 AM వరకు వోల్టాలిటీతోనే ఉంది. సో, వోల్టాలిటీ తర్వాత మళ్ళీ అది సపోర్ట్ దగ్గరికి రావాలని ట్రై చేసింది. కానీ 25,300 టచ్ కాకముందే ఇన్స్టిట్యూషన్స్ కానీ రీటైలర్స్ కానీ మళ్ళీ బయింగ్ పొజిషన్కి వచ్చేసారు. సో, అక్కడ నుంచి 25,400 వరకు సైడ్ వేస్ జోన్ లానే ఉంది. సో, చూసుకోండి అది. సో, రేంజ్ బౌండ్ మార్కెట్లోనే. సో, ఆఫ్టర్ ఒక 11 AM వరకు మార్కెట్ సైడ్ వేస్లో ఆ రేంజ్లోనే ఉంది, 25,300 to 25,400 వరకు. సో, ఇక్కడ ఏం జరిగిందంటే స్ట్రాంగ్ అన్వైండింగ్ జరిగింది. సో, కాల్స్ సెల్లర్స్ కానీ పుట్ బయర్స్ కానీ మొత్తం అన్వైండింగ్ జరిగింది. మెయిన్లీ కాల్ సెల్లర్స్ ఎక్కువ అన్వైండింగ్ జరిగింది. సో, అక్కడ క్రోర్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేవి అన్వైండింగ్ జరగడం వల్ల స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గ్రీన్ క్యాండిల్తో. సో, ఎగ్జాక్ట్లీ 11-10 AM దగ్గర. సో, మార్కెట్లో ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రాంగ్గా అన్వైండింగ్ ఎందుకు జరుగుతుందంటే ఈ ఫియర్ వల్లనే. సో, ఈ ఫియర్ వల్ల రీటైలర్స్ అందరూ ట్రాప్ అయిపోయారు ఆల్రెడీ. సో, ట్రాప్ అయినప్పుడు ఇలాంటి డైరెక్ట్ బ్రేక్అవుట్స్ వితౌట్ టెస్టింగ్ కానీ సపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇది ఫియర్లో ఉన్న బ్రేక్అవుట్ కాబట్టి సో కంపల్సరీ ఇలాంటి వోల్టాలిటీతోని ఇలాంటి బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఈజీగా అవుతాయి. సో, అది చూసుకోవాలి మనం. సో, వితౌట్ టెస్టింగ్ డైరెక్ట్ రెసిస్టెన్స్ జోన్ని డైరెక్ట్ బ్రేక్అవుట్ చేసి అది బుల్లిష్ రన్లో వెళ్ళిపోయింది. సో, మనం షార్ట్స్లో కూడా చూసుకోవచ్చు. నేను ఈ రేంజ్లో ఉన్నంతసేపు అది సైడ్ వేస్ ఉండొచ్చు అని చెప్పాను, కానీ అది బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఆల్రెడీ. సో, ఆఫ్టర్ 11-10 సో బ్రేక్అవుట్ ఇచ్చాక ఏం చెప్పాను చూడండి మళ్ళీ షార్ట్స్లో. సో, 25,500 వరకు బుల్లిష్ రన్ ఉంటుంది, దానికి మించి కూడా బుల్లిష్ రన్ ఉంటుంది. సో, ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టు ఎందుకైందంటే ఆల్రెడీ అక్కడ డేటాలో ఓఐలో మంచి ఓఐ చేంజ్ కానీ ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఇందులో ఏం జరిగిందంటే స్ట్రాంగ్ అన్వైండింగ్ జరిగినప్పుడు మళ్ళీ అవి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో, కాల్ సెల్లర్స్ స్ట్రాంగ్ అన్వైండింగ్ జరిగింది అండ్ పుట్ సెల్లర్స్ యాక్టివేట్ అయిపోయారు. సో, మనీ ఎక్కువ సెల్లర్స్ మీద చేతుల్లో ఉంటాయి కాబట్టి బయర్స్ చేతుల్లో మనీ ఎక్కువ ఉండవు, ఎందుకంటే బయర్స్ ఎక్కువ రీటైలర్స్ అయి ఉంటారు. సో, రీటైలర్స్ ఇందులో కొంచెం ఈ రేంజ్లో ఉన్నప్పుడు ట్రాప్ అయిపోయారు. 25,300 ఈ ఏరియా వచ్చినప్పుడే రీటైలర్స్ అందరూ ట్రాప్ అయిపోయారు. సో, ఆ ట్రాప్ నుంచి ఎక్కువ మంది లాస్ బుక్ చేసుకొని ఉంటారు. సో, ఇది చూసుకోవాలి, ఎందుకంటే ఫియర్ ఉన్నప్పుడే ఎక్కువ రీటైలర్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఫియర్ ఎప్పుడైనా బియరిష్ రన్లోనే ఫియర్ ఉంటుంది. సో, బుల్లిష్లో ఎవ్వరు భయంతో కానీ ఫోమో కానీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కానీ
ఇసొంటి ఎమోషన్స్ ఏవి బుల్లిష్ రౌండ్‌లో ఎక్కువ ఉండవు. కానీ బియరిష్ రౌండ్‌లోనే ఎక్కువుంటాయి. సో, ఈ బియరిష్ రన్‌లో బుల్స్ బాగా ట్రాప్ చేశారు. సో, ఎవరైతే పుట్‌ని బై చేసినా ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు, సో, కాల్‌ని సెల్ చేసినా వీళ్ళు ఈజీగా ట్రాప్ అయిపోతారు. సో, ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే ఫియర్ ఉన్నప్పుడే వాళ్ళు ఏదో ఒకటి స్ట్రాంగ్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్ ఒక టైప్ ఆఫ్ ఫండ్స్‌ని ఎలా మూవ్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ అన్‌వైండింగ్ జరిగితేనే వాళ్ళకి మంచి పాసిబిలిటీ ఉంటది. వీళ్ళందరి ప్రాఫిట్ తీసుకోవడానికి. సో, ఇలాంటి మార్కెట్‌లో మనం జాగ్రత్తగా ఉండాలి. సో, 25,500 వరకు వచ్చినా కూడా అక్కడ కొంచెం టెస్టింగ్ జరిగింది. ఎగ్జాక్ట్‌లీ అది ఎక్కడ అంటే ఒక 1 పీఎం తర్వాత. సో, 1 పీఎం తర్వాత అక్కడ టెస్టింగ్ జరిగి మళ్ళీ సేమ్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్‌ఔట్ ఇచ్చింది 25,500 దగ్గర. సో, అక్కడ కూడా చిన్న మళ్ళీ టెస్టింగ్ జరిగి మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. అది ఎలాగైనా జరుగుతుంది. అది నార్మల్ విషయం. సో, బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ 25,550 వరకు వెళ్ళింది మళ్ళీ. సో, అక్కడి నుంచి మళ్ళీ ఏమైందంటే ఇది బుల్స్ గాని, బియర్స్ గాని ట్రాప్ అయిపోయారు. సో, అంటే ఇందులో బయర్స్ మళ్ళీ ట్రాప్ అయిపోతారు. అండ్ ఎగ్జాక్ట్‌లీ 25,500 తర్వాత బ్రేక్‌ఔట్ ఇచ్చింది. కానీ అక్కడ కాల్ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు మళ్ళీ. సో, కాల్ సెల్లర్స్ మళ్ళీ కాల్ వైపు బిల్డప్ చేశారు. సో, అందుకే మార్కెట్ అక్కడి నుంచి 25,550 దగ్గర నుంచి మళ్ళా రివర్సల్ అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది 500ని. సో, బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ కింద నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని, సో, ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సెల్లర్స్ హ్యాండ్‌లో ఉన్నప్పుడే జరుగుతుంది. ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, బిగ్ ఫండ్స్ గానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ టైప్‌లో ఈ కాల్ ఓఏ బిల్డప్ చేయడం, పుట్ బిల్డప్ చేయడం. దీనివల్ల ఏం జరుగుతదంటే మార్కెట్‌లో ఈ వోలటాలిటీతో మళ్ళీ ప్రీమియం డిక్ అవ్వడం గానీ, సో, కాల్ ఆప్షన్స్ బై చేసిన వాళ్ళు, పుట్ ఆప్షన్స్ బై చేసిన వాళ్ళు వీళ్ళకి డీకే జరుగుతుంది ఈ టైంలో. సో, ఆ డీకే జరిగే టైంలో మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తే బెటర్. కానీ రిటైలర్స్ దగ్గర ఆప్షన్ సెల్లింగ్ చేసేంత క్యాపిటల్ కూడా ఉండాలి. సో, అప్పుడు కొంచెం ఈజీగా ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు. సో, మార్కెట్‌లో ఓన్లీ బయింగే కాదు, సెల్లింగ్ చేస్తే కూడా కొన్ని టైమ్స్‌లో మనకి మంచి ఆపర్చునిటీ ఉంటది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆప్షన్ సెల్లింగ్‌లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆప్షన్ బయింగ్‌లో ఇంకా ఉంటాయి గానీ, మనం కరెక్ట్ డైరెక్షన్ అండ్ ట్రెండ్ లైన్ కరెక్ట్ గెస్ చేసినప్పుడే మనకి ఈజీగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఆప్షన్ బయింగ్‌లో. కానీ మీరు ఆప్షన్ బయింగ్ అండ్ బోత్ ఆప్షన్ సెల్లింగ్ ఈ రెండిటిని ట్రాక్ చేశారంటే ఈజీగా మీకు రిటర్న్ మంచిగా వస్తది మీ క్యాపిటల్ బేస్ మీద. సో, అది ఈజీగా మనం కొంచెం నాలెడ్జ్ బిల్డప్ చేసుకోవచ్చు. సో, ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు ఏ ఏరియాలో గానీ, ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు ఏ టైంలో, సో, ఇది చూసుకోవాలి కొంచెం మనం. మార్కెట్‌లో ఈరోజు ఏం జరిగిందంటే 25,300 అండ్ 25,400 ఈ సపోర్ట్ జోన్స్ ఇంకా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయ్యాయి కాబట్టి గ్యాప్ డౌన్‌తోని మళ్ళీ ఈ ఫియర్ వల్ల ఇన్‌స్టిట్యూషన్స్ అక్కడ మంచి సపోర్ట్‌ని బిల్డ్ చేసి మార్కెట్‌ని ఇంత 25,550 ఈ హై వరకు తీసుకెళ్లారు. అండ్ 25,500 దగ్గరకొచ్చాక మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ ఈ ఏరియాలో 25,500లోనే కాల్ అండ్ పుట్ స్ట్రాంగ్‌గా ఫైట్ జరిగింది. సో, అక్కడ మళ్ళీ కొంచెం వోలటాలిటీతోనే సైడ్‌వేస్ అయింది మార్కెట్ ఆ రేంజ్‌లోనే. షార్ట్స్ కూడా బాగా మంది చూస్తున్నారు కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకొని. మీకు టైంకి లైవ్ మార్కెట్‌లో ఉన్నప్పుడు షార్ట్స్ వస్తాయి. సో, దాన్ని చూసి కూడా మీరు కొంచెం అనాలిసిస్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. సో, నేను ఏమి ఇండికేటర్స్ యూజ్ చేస్తలేను. అది ఇండికేటర్ ఈఎంఐ ఉంది కానీ ఈఎంఐ అనేది కొన్నిసార్లు ట్రెండ్స్‌లో పనికొస్తది. సో, ట్రెండ్ లైన్‌లో పనికొస్తది కానీ ప్రతి మార్కెట్‌లో ఇది వర్కౌట్ అవ్వాలంటే అది అసలు అవ్వదట్లా. సో, ట్రెండ్ లైన్ ఆప్షన్ బయర్స్‌కి ఈజీగా వర్కౌట్ అయితది. సో, చూసుకోండి అది. అండ్ వేరే ఏ స్ట్రాటజీ లేదు. ఓన్లీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్ సైకాలజీని బట్టే మనం ఈ ట్రేడ్స్‌ని తీసుకోవచ్చు. సో, ఏ ఏరియాలో ఎండ్ అయిపోతదని కూడా ఎగ్జాక్ట్‌లీ మనకు తెలుసు. అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.